హాయ్ వెల్కమ్ టు ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీ. నేను మీ కీర్తి. ఈరోజు నాతో పాటు ఉన్నారు 6 డిగ్రీలు, 10 పీజీలు, 2 పిహెచ్డీలు, 18 ప్రపంచ రికార్డులను సొంతం చేసుకున్న వ్యక్తి. ఆయనే ప్రముఖ విద్యావేత్త, మేనేజ్మెంట్ గురు డాక్టర్ నారాయణ గారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్, సాఫ్ట్వేర్ అనేది ఇప్పటికీ అప్పటికి ఎప్పటికీ ఒక ఒక మానియా లాగా ఏర్పడిపోయింది. సో ఉన్న డిగ్రీలలో మన డాక్టర్ నారాయణ కాలేజ్లో సాఫ్ట్వేర్ వైపు వెళ్ళాలంటే ఎలాంటి ఆఫర్స్ ఉన్నాయి? ఈరోజు మన దగ్గర బీసీ అని ఒక మంచి డిగ్రీ పెట్టారు. ఇప్పుడు బీసీ ఏంటంటే బ్యాచులర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్. ఓకే. ఇది జనరల్గా ఇంజనీరింగ్ కాలేజీలలో బీటెక్ సిఎస్ ఉంటుంది. బ్యాచులర్ ఆఫ్ టెక్నాలజీ, సిఎస్ అంటే కంప్యూటర్ సైన్స్. గత లాస్ట్ 2-3 years చూసినట్లయితే మనము మొత్తం కంప్యూటర్ సైన్స్ వైపు వెళ్ళిపోయారు. బీటెక్లో మంచి కాలేజీలు చదివిన వాళ్ళకి 20-25-30 lakhs ఫీజు అంతా ఛార్జ్ చేశారు. అన్ని బ్రాంచ్లు క్లోజ్ చేసి మొత్తం సిఎస్ ఒక బ్రాంచ్ పెట్టుకున్నారు. కంప్యూటర్ సైన్స్ మొత్తం మన ఇండియా మొత్తం మీద మారిపోయింది. మొత్తం ఆల్మోస్ట్ 20 lakhs స్టూడెంట్స్ తీసుకున్నారు ఒట్టి కంప్యూటర్ సైన్సే. ఇది ఆసరాగా తీసుకొని కాలేజెస్ కూడా ఫీజు 20-25 lakhs 30 lakhs 4 yearsకి అంతా ఛార్జ్ చేస్తున్నారు. అయితే ఇక్కడ మనకు గుడ్ న్యూస్ ఏంటంటే బీసీఏ బ్యాచులర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్ 3 years, బీటెక్ 4 years. ఆ సబ్జెక్టులు ఈ సబ్జెక్టులు మ్యాక్సిమం 90% సేమ్ సబ్జెక్టులే. అయితే అంత ఫీజు లేదు దీంట్లో. అయితే మనం ఏం చేస్తున్నామంటే ఈ బీసీఏ డిగ్రీ కూడా మనము 3 years ప్రోగ్రామ్, ఇంటర్మీడియట్ తర్వాత 3 years. ఈ కోర్సు ఎవరు ఎలిజిబుల్ అంటే ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ తీసుకున్న వాళ్ళు ఎలిజిబుల్ లేదు. బీసీఏ బ్యాచులర్ కంప్యూటర్ అప్లికేషన్. అయితే ఇక్కడ గుడ్ న్యూస్ ఏంటంటే మనకు ఈ డిగ్రీతో పాటు 5 బెనిఫిట్స్ ఇస్తున్నాం. ఏంటి 5 బెనిఫిట్స్ అంటే బీసీఏ మన దగ్గర చదువుకునే వ్యక్తులకి జాయినింగ్ ఫస్ట్ డేనే 100% ప్లేస్మెంట్ ఇస్తున్నాం బాండ్ పేపర్ మీద. ఇది ఫస్ట్ బెనిఫిట్. సెకండ్ బెనిఫిట్ సరికి ఏంటంటే ఫ్రీ ఇంటర్నేషనల్ టూర్ ఉంటుంది, ఫారిన్ టూర్ ఉంటుంది. అంటే ఫారిన్ కంట్రీస్ లో సాఫ్ట్వేర్ వైపు ఎలా డెవలప్ అయిందో చూసి వస్తాడు ముందుగానే చదువుతున్నప్పుడు ప్రాక్టికల్ గా. థర్డ్ ఇయర్ సరికి వాల్యూ యాడ్ అని కోర్సు ఇస్తున్నాం. 3 years 3 కోర్సు ఇస్తాం. ఈచ్ కోర్సు 1 lakh వర్త్, 3 lakhs వర్త్ కోర్సు ఫ్రీగా ఇస్తున్నాం. బయట ఎక్కడైనా 1 lakh నేర్చుకోవాలంటే ఏంటి ఆ కోర్సులు అంటే ఫస్ట్ ఇయర్ వచ్చేసరికి జావా కోర్స్ ఇస్తాం. జావా పర్ఫెక్ట్ నేర్చుకున్నా కూడా మినిమం 30,000 1 lakh సంపాదించుకోవచ్చు. ఆ జావా కోర్సుని మనం ఫస్ట్ ఇయర్ ఇస్తున్నాం. సెకండ్ ఇయర్ వచ్చేసరికి ఒరాకిల్ కోర్స్ ఇస్తున్నాం. ఒరాకిల్ ఆర్ పైథాన్ ఇది నేర్చుకున్నా కూడా 30,000 1 lakh సంపాదించుకోవచ్చు. థర్డ్ ఇయర్సరికి ఏఐ కోర్సు. ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా డిమాండ్, చాలా భూమి ఉంది. అలాగా ఈ 3 yearsకి 3 వాల్యూ కోర్సులు జావా, ఒరాకిల్ ఆర్ పైథాన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ కోర్సులు ఇస్తా ఉన్నాం. ఇక ఫోర్త్ వచ్చేసరికి ఫోర్త్ సెక్టర్ ఇది మన దగ్గర ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ తీసుకెళ్తున్నాం. ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ అంటే ప్రతి ఏ కంపెనీకైనా కంప్యూటర్ మీద ఆధారపడింది మొత్తం. అందువలన వీళ్ళకి ఏం చేస్తున్నాము 3 years ప్రోగ్రామ్ కాబట్టి ఇయర్లీ 2 semesters కాబట్టి 3 to 6 semesters ఉంటుంది. ఫస్ట్ సెమిస్టర్లో ఆటోమొబైల్ ఇండస్ట్రీ తీసుకెళ్తాం. కారు, బైక్, స్కూటర్ ఇలా టైర్, ట్యూబ్, ఇంజిన్ ఎలా తయారు, దాని కంప్యూటర్స్ ఎలా చేస్తున్నారు, దానికి దీనికి రిలేటివ్గా ఎలా నడుస్తూ ఉంది. సెకండ్ ఇస్ టెక్స్టైల్స్ మనం అనుకున్నట్టుగా జిన్నింగ్, స్పిన్నింగ్, వీవింగ్, డైయింగ్, డిజైనింగ్, అలాగే అపెరెల్, అలాగే ప్యాకింగ్, దాని మీద కంప్యూటర్స్ రోబోటిక్ అంటే కంప్యూటర్సే కదా, దాన్ని ఎట్లా చేసుకోవచ్చు, డిజైన్ చేయాలి కంప్యూటర్ మీద చేయాల్సిందంతా. అలా తీసుకెళ్తున్నాం. ఇక థర్డ్ వచ్చేసరికి దీనిని వీళ్ళు ఒకవేళ ఫ్రాంచైజ్గా వీళ్ళు కూడా బీసీఏ వాళ్ళు కూడా ఏదన్నా కంపెనీస్ని, చాలా సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయి కదా, దానిని ఎలా తీసుకోవచ్చు. ఇప్పుడు ఆటోమొబైల్స్ బోల్డ్ ఉన్నాయి కదా, ఇప్పుడు రకరకాల ఫోన్స్ ఉన్నాయి, అవి కూడా ఫ్రాంచైజీ కదా. ఎలక్ట్రానిక్స్ ఉంది, బజాజ్ ఎలక్ట్రానిక్స్ అని, రిలయన్స్ ఎలక్ట్రానిక్స్ అని, మరి అవి కూడా తీసుకోవచ్చు కదా. వీళ్ళు ఫ్రాంచైజ్ బీసీఎస్ కూడా నేను బీసీఎస్ చేస్తున్నా సాఫ్ట్వేర్ జాబ్స్ కూడా వెళ్ళాలని రూల్ ఏం లేదు కదా. పర్పస్ ఏంటి, ఏ చదువు చదివినా కూడా హౌ టు గెట్ మనీ అనేది కావాలి. కీర్తి గారు ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి. ఏం గమనించాలంటే చిన్నప్పటి నుంచి చదువులోపోయేంత వరకు ఎవ్వరు కూడా హౌ టు గెట్ మనీ, హౌ టు అర్న్ మనీ ఎవ్వరు చెప్పలేదండి. డబ్బులు ఎలా సంపాదించాలనేది ఏ మాస్టర్ చెప్పలేదు, ఏ తల్లిదండ్రులు చెప్పలే. సబ్జెక్టులు ఎలా చదువుకోవాలి, మార్క్స్ ఎలా సంపాదించుకోవాలి, మార్క్ లిస్ట్ మీద ర్యాంకులు ఎలా సంపాదించుకోవాలి. ర్యాంకుల గురించి, సబ్జెక్ట్ గురించి చెప్పినప్పుడు సబ్జెక్ట్స్ పెరుగుతున్నవి, మార్క్స్ వస్తున్నాయి, ర్యాంకులు వస్తున్నాయి, డబ్బులు ఎలా వస్తాయి, మనీ గురించి చెప్తే కదా ఎలా సంపాదించుకోవాలి. ఇక్కడ మనం అది నేర్పిస్తున్నాం. మనీ ఎలా సంపాదించాలో నేర్పిస్తున్నాం. మనీ మేనేజ్మెంట్, సంపాదించడం ఎట్లా, హౌ టు గెట్ మనీ, హౌ టు అర్న్ మనీ అని. ఆ విధంగా మనం ఏం చేస్తున్నాము మొత్తం సాఫ్ట్. ఇప్పుడు ఎలక్ట్రానిక్స్ తీసుకోండి,
దాంట్లో ఫ్రాన్స్ తీసుకోవచ్చు కదా. అంటే ఇప్పుడు ఏమనుకున్నా అంటే ఈ డిగ్రీ చదివితే ఈ జాబ్ చేయాలి, బీసీఏ చేస్తే సాఫ్ట్వేర్ చేయాలి, బీబీఏ చేస్తే మేము జాబ్స్ వెళ్ళాలి, బీటెక్ వెళ్తే ఇంజనీర్, ఇట్లా అనుకుంటున్నారు. ఏ డిగ్రీ చేస్తున్నా కూడా బిజినెస్ మెన్ కూడా బిజినెస్ పెట్టుకోవచ్చు, డబ్బులు సంపాదించుకోవచ్చు. ఆ టైప్కి బీసీఏ కూడా మనం వస్తూ ఉన్నాం. ఇక వచ్చేసరికి మనకు థర్డ్ సరికి ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ తీసుకోవాలి. ఫార్మాలో ఏజెంట్ కూడా కంప్యూటర్ మీద డిపెండ్ కావాల్సిందేగా. తర్వాత వచ్చేసరికి ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్. ఫుడ్ అంతా దాన్ని బేస్డ్ ఎలా జరుగుతుంది, ఏ పర్సెంటేజ్ ఏ జరగాలి కంప్యూటర్స్లో, మళ్ళీ ఏ క్వాంటిటీ, ఏ క్వాలిటీ, ఏ క్యాలరీస్ ఏం చేయాలి అదంతా చేయాలని కూడా కంప్యూటర్స్ చేయాల్సి అందా. ఇక ఫిఫ్త్ వచ్చేసరికి మనకు బ్యావరేజ్ ఇండస్ట్రీస్. బ్యావరేజ్ తీసుకున్న సాఫ్ట్ అయినా హాట్ అయినా కూడా దాని ఆల్కహాల్ ఏ పర్సెంటేజ్ ఏ చేయాలి దేని మీద చూడాలి, సిస్టమే చూడాలి. తర్వాత వచ్చేసరికి మనకి ఎఫ్ఎంసీజీ 6th సెమిస్టర్, లాస్ట్ సెమిస్టర్. ఎఫ్ఎంసీజీ అంటే ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గుడ్స్. ఒక సోప్స్ తీసుకున్నా, ఒక పేస్ట్ తీసుకున్నా, ఏం తీసుకున్నా కూడా, ఆయిల్ తీసుకున్నా, ఏం తీసుకున్నా కూడా మ్యాండేటరీగా ప్రతిదీ కంప్యూటర్ మీద టెస్ట్ చేయాల్సిందే. అలాగే బీసీఏ వాళ్ళకి కూడా ఈడిపి ప్రోగ్రామ్ ఇస్తున్నాం. ఈడిపి అంటే ఇది మనం చెప్పిందంతా ఎవ్రీ 6 monthsకి ఎంటర్ప్రెన్యూర్షిప్ డెవలప్ ప్రోగ్రామ్, ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్. అలాగా మన ఇన్స్టిట్యూట్లో ఏ కోర్స్ తీసుకున్నా, బీబీఏ చదివినా ఈడిపితో, బీకామ్ చదివినా, బీసీఏ చేసినా, బీహెచ్ఎం బ్యాచులర్ ఆటోమేటిక్ కోర్స్ చేసినా, ఇంటర్మీడియట్ అందరూ ఎంఈసీస్ తీసుకున్నా, టీహెచ్ఎం తీసుకున్నా కూడా అందరికీ డబ్బుని ఎలా సంపాదించాలి చెప్పే కోర్సు మన దగ్గర ఉంది. వాళ్ళ దగ్గర 5 years మన దగ్గర బయటకు వెళ్ళేసరికి వాళ్ళ క్లారిటీ పిక్చర్ వస్తుంది. నేను ఈజీగా డబ్బు సంపాదించుకోగలను. ఈజీగా అంటే కొంతమంది అడిగా నేను స్టూడెంట్స్ని కౌన్సిలింగ్ చేస్తున్నప్పుడు, ఇప్పుడు మనం డబ్బుని ఎలా సంపాదించుకోవచ్చు చెప్పండి, నా డబ్బు సంపాదించాలంటే కొంత జాబ్ చేయాలి అన్నారు. సూపర్ అని క్లాప్స్ కొట్టించాను. మరి కొంతమంది ఎలా చేయాలంటే బిజినెస్ అన్నారు. మరి కొంతమంది చెప్పంటే పిక్ పాకెట్ చేయటం, లేకపోతే రాబరింగ్ చేయటం అన్నారు. రాబరింగ్ పిక్ పాకెట్ ద్వారా కాదు, బిజినెస్ ద్వారా, ఫ్రాంచైజ్ ద్వారా ఎట్లా చేయొచ్చు అనేది ఇక్కడ నేర్పిస్తా ఉన్నాం. కొంతమంది నెగిటివ్ ఆలోచిస్తారు కదా, ఓ మనీ సంపాదించి ఇట్లా కూడా అట్లా ఆలోచించాలనుకుంటారు. ఒక అమ్మాయి కూడా ఉంది జనరల్గా, రాబింగ్ చేయొచ్చు, థెఫ్టింగ్ చేయొచ్చు. సరదాగా అబ్బాయి కొంతమంది స్టూడెంట్స్ నేను కాలేజ్కి వెళ్ళినప్పుడు కౌన్సిలింగ్లో అట్లా జరిగింది కొన్నిసార్లు. కొంతమంది ఈ మన ప్రోగ్రామ్ చూస్తున్న వాళ్ళు కూడా ఓ మనీ సంపాదించు అవి నేర్పిస్తున్నాము, అట్లా కాదు. రాయల్టీగా, ఒక లీగల్గా, ప్రొఫెషనల్గా సంపాదించుకోవటం అనేది మనం చెప్పిన ఎన్నో రకాల సెక్టర్స్ ఉన్నవి, ఫ్రాంచైజీలు ఉన్నవి, ట్రేడింగ్ ఉంది, రియల్ ఎస్టేట్ ఉంది, స్టాక్ మార్కెట్ చిన్నప్పటి నుంచి తెలుసుకోగలిగితే లాస్ లేకుండా సంపాదించుకోవచ్చు. ఎవరు తెలియకుండా స్టాక్ మార్కెట్ పెడుతున్నారు, లాస్ అయిపోతున్నారు. అది పెద్ద సబ్జెక్ట్ కదా అది. ట్రేడింగ్ తీసుకున్నా, మరి రియల్ ఎస్టేట్ తీసుకున్న ఎగ్జాంపుల్, చదువు లేని వాళ్ళు కోట్లు సంపాదిస్తూ ఉన్నారు, చదువుకునే వ్యక్తులేమో థౌసండ్స్ కూడా సంపాదించట్లేదు. మరి ఆ చదువుకునే స్టూడెంట్స్కి రియల్ ఎస్టేట్ గురించి తెలియజేస్తే, సేల్స్ ఏంటి, కొనటాలేంటి, అమ్మకండి, ఒక వెంచర్ ఎట్లా చేయాలి అన్నది చేస్తే ఎంత టాప్లోకి వెళ్ళొచ్చు. ఆ విధంగా కూడా మనం ప్రతిదీ రిలేటెడ్గా అట్లాగే తీసుకెళ్తున్నాం. సొంతంగా ఎలా బ్రతకాలి, 10 మందికి దారి ఎలా చూపించాలి, బ్రతుకుంటే భయం లేకుండా ఎలా వెళ్ళాలి, ఒక కాన్ఫిడెన్స్ ఎలా డెవలప్ చేసుకోవాలి, డేర్ ఎలా డెవలప్ చేసుకోవాలి, డేరింగ్ని ఎలా డెవలప్ చేసుకోవాలి. దీనికి లోన్స్ కూడా మనం ఇప్పిస్తున్నాం కాబట్టి ఇబ్బంది లేదు. మినిమం 25 lakhs నుంచి 1 crore ఇప్పిస్తున్నాము. నో సెక్యూరిటీ, నో షూరిటీ లేకుండా మరి ఆ విధంగా ఇస్తున్నాం. సక్సెస్ఫుల్గా నిలబడేంత వరకు, సక్సెస్ వరకు మనం ముందుకు తీసుకెళ్తున్నాం. ఏ మాత్రం డౌట్ లేకుండా బీసీఏని తక్కువ ఖర్చుతో ఎక్కువ బెనిఫిట్ అయ్యేటట్టుగా హ్యాపీగా మనం చదువుకోవచ్చు. మినిమం 10 lakhs ప్యాకేజ్ నుంచి 20 lakhs ప్యాకేజ్ వరకు సాఫ్ట్వేర్ జాబ్స్ మనం ఇప్పిస్తాము. ఏమాత్రం డౌట్ లేదు, బ్రహ్మాండం టాప్లోకి వెళ్ళిపోవచ్చు. అంటే ఏ కాలేజ్ కూడా 100% బాండ్ పేపర్ మీద రాసిచ్చి మీరు ఈ కోర్స్ ఎండింగ్ చేసే లోపల మేము మీకు ప్లేస్మెంట్ గ్యారంటీ ఇస్తాము, అండ్ ఈ లోపలే ఈ 5 years tenure లోపలే ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా మీకు ఎందుకు, ఏమిటి, ఎలా, ఎప్పుడు, ఎక్కడ అనేది మొత్తం ప్రిపేర్ చేసి బయటికి పంపిస్తామని నాకు తెలిసి ఇప్పటివరకు ఏ కాలేజ్ కూడా యాజ్ డాక్టర్ నారాయణ కాలేజ్ ప్రామిస్ చేసినట్టు చేయలేదు సార్. సో అదే నాకు ఫుల్ కాన్ఫిడెన్స్ ఇస్తుంది కి మేనేజ్మెంట్ ఎంత గట్టిగా ఉంది ఒక స్టూడెంట్ని ఒక పర్ఫెక్ట్ పర్సన్ లాగా, ఒక పర్ఫెక్ట్ ఎంటర్‌ప్రెన్యూర్ లాగా బయటికి తీసుకెళ్తుంది అనడానికి. సో దానికి మెనీ కంగ్రాచులేషన్స్ ఫర్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్. థ్యాంక్ యూ సో మచ్ కీర్తి గారు. మీరు కూడా చాలా ఎనర్జెటిక్గా పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ ఉపయోగపడే విధంగా మీరు కూడా బాగా క్వశ్చన్స్ అడిగారు. వాళ్ళ తరపు నుంచి మీకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్.